సిగరెట్ తీసుకున్నప్పుడు ఎన్ని సిగరెట్లు అవుతావు నువ్వు రోజుకి? నీకు మీద చెప్పు, ఒకటైతే చెప్పు. ఎంతసేపు రా సిగరెట్ దేనికి? ఇద్దా జల్దీరా. నువ్వైతే అవుతానే లేవుగా. మళ్ళీ ఏం చేయాలి? సిగరెట్ తాగకపోతే మంచిగా అనిపించదు. లొల్లైందంటావేమో. ఇప్పుడు నేను నాకు వాళ్ళు చిన్నపిల్లలు. అదే ఆయన ఎత్తి చెప్పిండు, ఏమంటారు ఛాయ్ వచ్చి చెప్పిండు. ఏ ప్రశాంత్ అన్న వాళ్ళ వీళ్ళు లొల్లైంది నిన్న. పెద్ద అయిందంటగా. బాగానే కొట్టుకున్నారు పెద్దలు అందరు కలిసి. సంఖ్య గిరికే వచ్చింది. బాబన్న ఫోన్ చేయి. బాబన్న రావు. హలో, అది చూడు, డెలివరీలో మస్తు జాగ్రత్తగా రా, అర్థమైందా? కాలిపిల్లి ఏదో అని డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వండుకో, రేపు పొద్దున పైసలు ఇచ్చేసేయొచ్చి ఈ షేను పట్టుకొని వెళ్ళి, అర్థమైందా? రైట్ అన్న, గట్లనే. ఇంకేంద్రా శివ, రే ముచ్చాట్లో ఏం లే, మనకేముంటాయి ఇంట్లో ఉంటే ఆ లొల్లిలు అయితే ఈడ మొత్తం గిల్లు ఉంటాం మనం. ఏమంటుంది మరి నీ పోరు? ఏమంటుంది? ఆ పనాను పోరే అంట, మనకు పోరే ఉన్నది. ఏం దగ్గర శివాను అంతే లేవు, పోరుంటాం ఈడుంటామా అంటుండవు కొనుక్కుంటా అంతే అంటావు మరి. సరే అని జర్రా ఆ వాటర్ బాటిల్ అందుకు వస్తా. బియర్లతో నీళ్ళు కొడతావేందా నాను? నేను అంతేరా బేటా, ఏం చేయలేం. సూపర్. ఈ డీలింగ్ చేస్తాడా ఎట్టా ఎట్టా ఏమొస్తుంది అది చేస్తే? పైసలు వంట వస్తా మస్తు వస్తారా, దానివల్లే కదరా నువ్వు ఉన్నావు, నేనున్నా, మనకు నమ్ముకున్న చోటుగాడు ఉన్నాడు. చేసినావుగా. అరే మళ్ళా సేఫ్ కాదు ఇది కాదు అంటాడు. అరే మనం ఏ పని చేసినా మనం సేఫే రే. వాళ్ళు అందుకే పంపారు నీ దగ్గర, అని చెప్పొస్తా షేర్ కాదు వస్తున్నా అని చెప్పొస్తా. మనం షేర్ కాదురా రే శివ, మనం చావారా. అయ్యే వల్లేస్తా హిందీ మాట్లాడుతున్నాను తెలుసా మరి. మళ్ళా ఎక్కువ మళ్ళీ ఎట్లా నడుస్తుంది డీలింగ్ మొత్తం? మస్తు నడుస్తుంది. ఏమంటావు? పెట్టుకున్నావా? మన చోటుగాడు రాదు, మనోడే రాడు. అలాంటి వాళ్ళ నమ్మకాలను. అరే మనోడు రావే, ఆడు మంచోడు రాడు. నువ్వు ఎట్లా ఆడు ఎట్లానే నాకు అలా మనోళ్ళు చెప్పుకునే పాములు అవుతారు అంతే అంటావు. అంతే అలా శివగాని వాడి గిల్లి మాటలు ఉంటాయి. మరి నువ్వు కూడా అవుతావు మరి అట్లానే. మరి మనం పాము అవుతామా? జిలా మనకంత లేదు. నీతో పెట్టుకొని నేనేం చేస్తానా? దొరికిపోళ్ళం నేను. అట్లా అంటే రావే, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అట్లా? ఆ బాబుగాడు ఉన్నాడు, చిల్లగాడు తెలుసు. మళ్ళా ఫోన్ చేసుకుంటుంటాడు, ఏందో అర్థం కాదు. ఏమంటున్నాడు ఫోన్ చేసి? ఏ ఫోన్ తలకాయ తింటున్నాడు. అటు ఇటు పోయి మళ్ళీ నేను చంపేస్తా, ఉప్పేస్తా, ఇది చేసేస్తా, ఆడోడు రావే నన్ను చంపనీకి. మళ్ళా మనం చూసుకోవాలి. కూడా తెలుసు కదా, మనకంటే తోపులాడు ఉన్నాడు ఆయన. కష్టమానా మరి మనం అంటే పెద్ద బిల్డర్ రావే, ఏం చేస్తారా నీకు? ఏమో ఉంటా
కాదు మళ్ళా. ఆడున్నాడు, ఆడేముంటాడు రా బక్క. ఆడేంద్రా నన్ను చంపేది. ఉండాలా అటు ఇటు పోయి మనల్ని నడిపేసి అనుకో. మనం ఎవరో తెలుసుగా, కానీ మనం నలగంగా. మనం ఎవరో తెలుసుగా. తోపేడ సికింద్రాబాద్ మల్కాజిరిలా మనగడ మీద తోపు ఉన్నాడు. ఆడు బాబుగాడు. ఆడు మొన్న వచ్చినాడు. ఆడు ఓడరాబే నన్నానికి చూద్దాం ఏమంటాడు, చూసుకుందాం పా. మెల్లా నన్ను చంపేసి నువ్వు ఆడకు రైట్ అవుతావు ఎందుకు పంపది. ఆడికంత సీన్ లేదనే కదా ఈడుండేది. లేట్ అంటే పోయేటోనే ఏం అనుకో. ఏం సన్ని ఊరికే ఫోన్ చేసి సావగొడుతున్నావు ఏంది? అవ్వచ్చు సన్ని అన్నకి బయట పరిస్థితి బాగాలే కొంచెం. ఇప్పుడు ఈ టైంలో నేను వేరే ఏరియాకి వచ్చి అట్లా వద్దు, రిస్క్ సన్ని వద్దు. ఎందుకు సన్ని ఇట్లా చేస్తూ వద్దన్నా కానీ 15,000 అరగంటలో వస్తా. $15,000 అందులో 10,000 నాకు వస్తే 5,000 అన్నకెళ్తాయి. సన్నీ మంచిగా ఉండిందా మాల్? బాగుంటుంది సన్నీ, బాగుంటుంది. చెప్పు. 100 గ్రాములా సన్నీ? 100 గ్రాములు అంటే ఎంతో తెలుసా సన్నీ? గ్రాముకి 10,000. ఎంతనా? 2,300. ఓకే ఓకే ఓకే. ఇదిగా పర్లేదు ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఈ పికల్ స్టార్ట్అప్ ఎంత ఫాస్ట్ గా జనాల్లోకి రీచ్ అయిందో దానికంటే డబుల్ ఫాస్ట్ గా నెగటివిటీ తెచ్చుకుంది. బిజినెస్ టెర్మినాలజీ దీన్నే పిఆర్ క్రైసిస్ అంటారు. అంటే పబ్లిక్ ఒక అసాధారణమైన విజయానికి ఇంకా ఒక మధ్యస్థాయి విజయానికి తేడా ఇదే. రానున్న దాన్ని ఇతరులు చూడకముందే మీరు చూడగలగాలి. ఈ విషయంలో శివ చెప్పు. వస్తున్నా. ఏమరా శివ, అన్నా చూడడానికి ఫోన్ చేసినావా?
చేసిన అన్నా నేను కూడా ఈ చోటుగా తీరు డెలివరీ పని ఏదో చేసుకోడా నేను కూడా. ఎందుకురా శివ హౌలగాళ్ళక మాట్లాడుతున్నావు? ఏదో వస్తాయిగా పైసలు ఏదో చేసుకుంటా బతుకుతీరు. ఈ చిల్లర పనులు రా శివ అన్నీ. చదువుకోరా మంచిగా. ఎవడు చదువుతా అన్న, చదువుకుంటే కూడా వస్తాయి కదరా పైసలు. సరే కానీ అని కాల్ చేసిన చోటుగానికి? వస్తాండు చేసిన. ఏమరా శివ ఈ దయానంద గారు ఫోన్ చేస్తుండేది ఇప్పుడు నాకు? చెప్పరా. ఏయ్ చూడండి డెలివరీ అదేం చెప్పిండి కదా నాకు. డెలివరీ కాలే ఫోన్ కట్ చేసిండా? సరావు అరే ఆగరా బే ఆవు దమ్ చేయక రావు ఫోన్ చేస్తున్నావు. వచ్చిండు చింతకాయ. ఏనా చేయలేదరా నాకు? చైర్ తెచ్చుకోపో. ఏనా ఏమరా చోటు డెలివరీ కాలే అంట? ఏం డెలివరీ అన్నా? ఇచ్చినా కదా నైట్. మరి ఇప్పుడే ఫోన్ చేసిండు దయానంద గారు. అడిగి ఇచ్చేసినా అన్నా నేను. నిజం చెప్పురా చోటు, మజాక్ కాదు నిజం చెప్పు. ఇచ్చేసినానన్నా. ఏమన్నారా చోటు నిజం చెప్పు. చేసిన చోటు రై రై పైసల కోసం చేసినా అన్న.